హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ మన క్లాస్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ని ఏ విధంగా సెట్ చేస్తారు, దాని యొక్క ఫాంట్ ఏ విధంగా చేంజ్ చేస్తారు, అదేవిధంగా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఏ విధంగా చేస్తారో ఇవాళ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ముందుగా మనకు ఫాంట్ చేంజ్ చేయాలి, బోల్ట్ అప్లై చేయాలి అంటే ముందుగా మనకు ఆల్రెడీ పారాగ్రాఫ్ అనేది కావాలి కదా. మీరు నార్మల్గా ఇట్లా టైప్ చేసుకోవచ్చు, లేకుంటే రఫ్ మ్యాటర్ కావాలి కాబట్టి =RAND అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక రఫ్ మ్యాటర్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ పారాగ్రాఫ్ ఆధారంగా మనం కొన్ని ఫాంట్ సైజ్ అలాగే బోల్ట్ అప్లై చేసి అవి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉన్నది, నార్మల్ సపోజ్ పారాగ్రాఫ్ కానీ సెంటెన్స్ కానీ ఇలా పర్టికులర్ సెంటెన్స్ ఆర్ పారాగ్రాఫ్కి మీరు ఏ ఫాంట్ అప్లై చేయాలో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మౌస్ని 3 times ప్రెస్ చేస్తే టోటల్ పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు హోమ్ ట్యాబ్లో ఫాంట్ అనే గ్రూప్లో ఇక్కడ ఫాంట్ అనే కమాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న బాక్స్లో ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ కర్సర్ ఇక్కడ ప్లే చేసిన కొద్దీ బ్యాక్గ్రౌండ్లో మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కనిపిస్తాయి. సపోజ్ నేను టైమ్ నౌ రోమన్ తీసుకున్నా, ఈ ఫాంట్ ఈ విధంగా ఉంటుంది. పోనీ పారాగ్రాఫ్లో ఈ సెంటెన్స్కి మాత్రం తీసుకోవాలి అంటే దేనికి కూడా ఫాంట్ అప్లై చేయాలి, దేనికైతే ఫాంట్ అప్లై చేయాలో అది ఖచ్చితంగా సెలక్షన్లో చేసుకోవాలి. సెలక్షన్ చేసుకుంటేనే అది ఫాంట్ అనేది చేంజ్ వస్తుంది, లేకుంటే చేంజ్ చేసుకోరాదు. ఇక్కడ ఇది సెంటెన్స్ సెలెక్ట్ చేసుకున్నా కదా, దీని మీద కర్సర్ ప్లే చేస్తే మీకు వెనుక ఏ విధంగా ఉంటుందో చిన్న శాంపుల్ అనేది చూపిస్తుంది. ఇక చూస్తారు కదా, ఇదే కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఫాంట్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫాంట్సే, డిఫరెంట్ ఫాంట్స్. మీకు ఏది కావాలో ఇక్కడ బ్యాక్ సైడ్ చేంజ్ అవుతుంది మీరు గమనించినట్లయితే. సో ఈ విధంగా ఫాంట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను టైమ్స్ న్యూ రోమన్లో ఉంచుతున్నాను. సపోజ్ ఇక్కడ మీకు కొంచెం ఈ సెంటెన్స్ అనేది కొంచెం పెద్దగా కనిపించాలి అంటే ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఈ డిక్రీజ్ ఇంక్రీజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 16 అండ్ 18 ఉంది, మధ్యలో 17 లేదు. మీకు 17 కనుక కావాలంటే ఇక్కడ ఈ బాక్స్లోనే క్యాన్సిల్ చేసి డైరెక్ట్ 17 అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. 17 అండ్ 19 కూడా మీ ఇష్టం. అక్కడ నెంబర్స్ లేకుంటే ఇలా టైప్ చేసుకోవచ్చు, నెంబర్స్ ఉంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, వీటితో కూడా మనం చేసుకోవచ్చు. ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్, డిక్రీజ్ ది ఫాంట్ సైజ్ పక్క చూసారు కదా, డిక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఇంక్రీజ్ అవుతుంది. వీటి యొక్క షార్ట్కట్ కీస్ తెలుసుకుంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసినాక మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, Ctrl+Shift greater than.
సపోజ్ మీరు కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తే, నేను కీబోర్డ్లోనే ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా డిగ్రీస్కి ఏముంది, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ కదా, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిగ్రీస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిగ్రీస్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ పైన వాటి యొక్క సైజ్ ఏ సైజులో ఉందని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సపోజ్ ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ సపరేట్గా థిక్నెస్ యాడ్ చేయాలి, లైక్ బోల్ట్ అని అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మ్యాటర్ ఉందిగా ఫస్ట్ సెంటెన్స్, ఇక్కడ వరకు థిక్నెస్ కావాలి అనుకుంటే మీరు మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే అది అప్లై చేయగలుగుతారు. బోల్ట్ అప్లై చేయాలి. ఇక్కడ ఫాంట్ గ్రూప్లో బోల్ట్ అనే కమాండ్ ఉంది కదా, బోల్ట్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది తీసేయాలి అనుకుంటే మళ్ళీ బోల్ట్ మీద క్లిక్ చేయాలి. దీనికి కీబోర్డ్ షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+B. అది మళ్ళీ ఎరేజ్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ Ctrl+B అని ప్రెస్ చేస్తే ప్రీవియస్ పొజిషన్కి రావడం అని జరుగుతుంది. సపోజ్ ఇదే సెంటెన్స్ నేను సెలక్షన్లో ఉంచి దీనికి ఇటాలిక్ అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఇటాలిక్ ఈ అప్లై అయింది చూసారా, ఇది కొంచెం లెటర్స్ బెండ్ అవుతాయి ఇటాలిక్. మళ్ళీ తీసేయాలనుకుంటే మళ్ళీ ఇటాలిక్ మీద క్లిక్ చేయాలి. దీనికి కీబోర్డ్లో షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+I. చూసారా చేంజ్ అయింది. మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి రావాలంటే మళ్ళీ Ctrl+I. తర్వాత మీకు సపరేట్ వర్డ్కి కానీ సెంటెన్స్ కానీ కింద అండర్లైన్ రావాలి అనుకుంటే, సపోజ్ అండర్లైన్ రావాలి అనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ ఫాంట్ ఇదే గ్రూప్లో ఇటాలిక్ పక్కకు యూ అని కనిపిస్తుంది కదా, యూ మీద క్లిక్ చేస్తే అండర్లైన్ వస్తుంది. ఇక వచ్చింది చూసారా. మళ్ళీ యూ మీద క్లిక్ చేస్తే అండర్లైన్ పోతుంది. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+U. మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి రావాలనుకుంటే మళ్ళీ Ctrl+U. మీకు అండర్లైన్ అప్లై చేసినప్పుడు సింగిల్ లైన్ వస్తుంది కదా, సింగిల్ లైన్ కాకుండా మీకు డబుల్ లైన్స్, థిక్నెస్, డాటెడ్ లైన్స్ ఈ విధంగా రావాలి అనుకుంటే ఈ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థిక్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీని మీద కర్సర్ ప్లే చేస్తే. మీరు చూసారా, కర్సర్ ఆల్రెడీ ప్లే చేస్తే రావడం జరుగుతుంది. మీకు ఇంకా కావాలి అంటే మోర్ అండర్లైన్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అండర్లైన్స్కి కలర్ ఇవ్వాలి అనుకుంటే అండర్లైన్ మీద క్లిక్ చేసి అండర్లైన్ కలర్, ఇక చూస్తారు కలర్స్ వీటిని సెలెక్ట్ చేసుకుంటే ఆ యొక్క అండర్లైన్ కలర్ అనేది రావడం జరుగుతుంది. ఇక రెడ్ ఆల్రెడీ వచ్చింది, ఎల్లో, ఆరెంజ్, గ్రే ఇలా రావడం జరుగుతుంది. గ్రీన్, బ్లూ. మీకు ఇంకా మోర్ కలర్స్లోకి వెళ్ళి ఇంకా కలర్స్ని కస్టమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అండర్లైన్ తీసేయాలంటే Ctrl+U. సో ఇది చూసారు, ఫాంట్ సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో చూశారు, ఫాంట్ యొక్క స్టైల్ని ఏ విధంగా మార్చుకోవాలో చూశారు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అయిపోయింది కదా. ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ అంటే ఏమిటి, సబ్స్క్రిప్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సపోజ్ మనకు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో సమ్ నెంబర్స్ అనేది సూపర్ స్క్రిప్ట్ మరియు సబ్స్క్రిప్ట్లో ఉంటాయి. లైక్ h² 2²
పై స్క్వేర్ ఇలా ఉంటుంది. సపోజ్ చూపిస్తాను. H2O ఇది కొన్నిట్లా టూ అనేది పైన ఉంటుంది. పైన ఏ విధంగా అంటే ఈ టూని సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ అనేది టైప్ చేస్తే ఈ టూ అనేది పైకి వెళ్ళింది. మీకు డౌన్ చేసి చూపిస్తాను. టూ అనేది పైకి వెళ్ళడం జరిగింది. టూ మళ్ళీ సబ్స్క్రిప్ట్ వచ్చేసి కిందికి వస్తుంది. అదే టూ. దీనికి షార్ట్కట్ కీస్ వచ్చేసి Ctrl+Shift++కి సూపర్ స్క్రిప్ట్, అలాగే Ctrl=కి సబ్స్క్రిప్ట్. ఇది ఏ విధంగానో చూద్దాం. Ctrl+Shift++కి Ctrl+Shift+ టైప్ చేస్తే సూపర్ స్క్రిప్ట్ పైకి వెళ్ళిపోతుంది. అలాగే Ctrl= అంటే కిందికి వచ్చేస్తుంది. దీని యొక్క షార్ట్కట్ కీస్. ఇది సూపర్ స్క్రిప్ట్. అదేవిధంగా H2 ఇది సబ్స్క్రిప్ట్. ఇక్కడ మీకు ఆల్రెడీ కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మీకు చూపిస్తుంది. Ctrl=Ctrl+Shift++. Ctrl+ ఇక్కడ మీకు చూపిస్తుంది Ctrl+=. అదేవిధంగా Ctrl+. చూసారుగా, సూపర్ స్క్రిప్ట్కి Ctrl+Shift++, అలాగే సబ్స్క్రిప్ట్కి Ctrl+= టైప్ చేస్తే సబ్స్క్రిప్ట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక సెంటెన్స్ కానీ ఒక వర్డ్ కానీ కొంచెం దాని మిడిల్లో అండర్లైన్ రావడం కోసం చూస్తారు. ఇది ఏ విధంగా అంటే ఒక లెటర్ తీసుకున్నాను. ఇక్కడ స్ట్రింగ్ థాట్ అంటే దీని మీద అండర్లైన్ రావడం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు వెళ్ళిపోవాలి అంటే ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి అండర్లైన్ అనేది పోతుంది. మళ్ళీ ప్రీవియస్ పొజిషన్. ఇక్కడ మీకు ఒకటి మెయిన్ చెప్పడం మర్చిపోయాను. మనం ప్రీవియస్ పొజిషన్కి వెళ్ళాలి అంటే Ctrl+Z, అండు, మళ్ళీ Ctrl+Z, అండు, Ctrl+Z. ఈ ప్రీవియస్ పొజిషన్కి వస్తుంది కదా, మళ్ళీ ఫ్రంట్ అంటే డిలీట్ చేసినవి మళ్ళీ రాబట్టాలి. బ్యాక్వర్డ్ రీడు, Ctrl+Y, ఇది చూసారు మళ్ళీ అండర్లైన్ రావడం జరిగింది. Ctrl+Y ఇలా ఫ్రంట్ బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. ఏంది CTR Ctrl+Z, అండు, Ctrl+Y, రీడు. మీకు ఈ అండుకి కానీ రీడుకి కానీ ఈ సెంటెన్స్కి కానీ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. లెటర్స్ అన్నీ బ్లాక్లో ఉన్నాయి కదా, బ్లాక్ కాకుండా మీకు ఇష్టమైన కలర్లోకి చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సపోజ్ సెలెక్ట్ చేయాలి కదా, సెలెక్ట్ చేయలేను.
ఇక చూసారా, కలర్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. బ్లాక్ అయితే తీసుకుంటున్నాను, బ్లాక్ ఇస్ బెటర్. ఈ విధంగా తీసుకోవచ్చు కలర్స్ అన్ని. సపరేట్ ఆ ఫాంట్ యొక్క చేంజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఉండాలి, అలాగే దాని యొక్క అవుట్లైన్ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క షాడో ఏ విధంగా ఉండాలి, ఇన్నర్ అవుటర్ పర్స్పెక్టివ్ ఈ విధంగా ఉంటాయి, రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉండాలి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ముందుగా వీటిని మీరు కనుక అప్లై చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అవుట్లైన్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పేజ్ని ఏ విధంగా సెటప్ చేస్తారు, పేజ్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇస్తారు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో పేజ్ నెంబర్స్ కావాలంటే ఇక్కడ పేజ్ నెంబర్స్, పిక్చర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, టేబుల్స్ అండ్ డిఫరెంట్ టూల్స్ అనేది ఎంఎస్ వర్డ్ ద్వారా రావడం అనేది జరిగింది. అలాగే పేజ్ కలర్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ పేజ్ కలర్స్. ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు ఈ టెక్స్చర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ అని ఈ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే ఈ పేజ్ మొత్తం వాటర్ డ్రాప్స్ ఇలా చేంజ్ అయిపోతుంది ఈ విధంగా. సో ఇది కనుక మీకు అక్కర్లేదంటే మళ్ళీ ఫిల్ ఎఫెక్ట్స్లోకి పోయి ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళొద్దు, పేజ్ కలర్లోకి వెళ్ళి నో కలర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రీవియస్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. పేజ్ బార్డర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, అంటే బాక్స్ టైపు, షాడో టైపు, 3D, కస్టమ్. ఇప్పుడు బాక్స్ టైప్ అంటే బాక్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి బార్డర్ అంటే లైన్ కావాలి, డాటెడ్ లైన్సా, థిక్నెస్సా, డిఫరెంట్ లైన్స్ అనేది డిఫాల్ట్గా ఎంఎస్ వర్డ్ నుంచి రావడం జరిగింది. నాకు కొంచెం థిక్ కావాలి కాబట్టి థిక్నెస్ ఈ కలర్ సెట్ చేస్తున్నాను. దీనికి డిఫరెంట్ బార్డర్స్ ఏ విధంగా రావాలి అంటే ఇక్కడ హార్ట్ కూడా ఉంది. సపోజ్ ఈ సెట్ చేశాను. ఈ స్టైల్ అంటే థిక్నెస్ లైన్ కాకుండా బార్డర్ మొత్తం ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. మీకు హోల్ డాక్యుమెంట్ సెలెక్షన్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా రావడం అనేది జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఇది నేను సింగిల్ పేజ్, మీరు 5 pages, 10 pages, 50 pages కానీ ఆటోమేటిక్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇది తీసేయాలి అంటే నన్ను సెలెక్ట్ చేసుకొని ప్రీవియస్ పొజిషన్కి వస్తే ఇక్కడ టాప్లో బాటంలో తీసేయాలి. లైన్ ఓన్లీ సైడ్వి మాత్రం ఉంచుకోవాలి అంటే ఇది సెలెక్ట్ చేసి ఇలా ఉంచుకోవచ్చు. ఇలా కాదు, టాప్ అండ్ బాటమ్ లైన్ ఉండాలి, సైడ్కి లైన్ ఉండొద్దు అంటే టాప్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పక్కకు. అదేవిధంగా ఇక్కడ బాటమ్
ఇక్కడ సైడ్వి డిలీట్ చేసేయాలి, అంటే తీసివేయాలి. తర్వాత ఓకే అనిపిస్తే టాప్లో లైన్ వచ్చింది అండ్ బాటంలో కూడా లైన్ రావడం అనేది జరిగింది. చూసారా? ఇవి తీసేయాలి అనుకుంటే ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, మనకు యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ పొజిషన్కి రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది. మీరు కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది. సో ఇది ఇవాళటి క్లాస్. మరి నీ టాపిక్స్తో మళ్ళీ వస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వస్తాను. Until then, bye friends.